ఇక్కడ హలో స్ట్రింగ్ ఉంది కదా! దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఓవెల్స్ ఏంటి? సో, ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకే. స్ట్రింగ్ తీసుకొని ఇందాక మనం ఏదైతే రాసామో హలో వరల్డ్ అని తీసుకుంటాం. హలో వరల్డ్, హలో గుడ్ మార్నింగ్. ఓకే. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఓవెల్స్ కౌంట్ ఎంత? 6. ఇప్పుడు నేను మీకు ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ చెప్పాను కదా! అదేం చేస్తది? ఇండెక్స్ ఆఫ్ మెథడ్‌లో మనం ఏం పాస్ చేస్తాం? క్యారెక్టర్‌ని పాస్ చేస్తాం. ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్‌లోకి మనం క్యారెక్టర్‌ని పాస్ చేస్తాం. అది ఏం రిటర్న్ చేస్తది మనకి? క్యారెక్టర్ ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని ఇండెక్స్ చేస్తది. లేదు అంటే -1 రిటర్న్ చేస్తది. ఇన్ కేస్ క్యారెక్టర్ లేకపోతే క్యారెక్టర్ క్యారెక్టర్ ఈస్ నాట్ ప్రెజెంట్. క్యారెక్టర్ లేకపోతే ఏం రిటర్న్ చేస్తది అంటే -1 రిటర్న్ చేస్తది. ఓకే. ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఒక ఫర్ లూప్ తీసుకోవచ్చు కదా! ఒక ఫర్ లూప్ తీసుకొని ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ అక్కడ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్. ఓకే. నేనిప్పుడు నాకు ప్రతిసారి క్యారెక్టర్ కావాలి కదా! క్యారెక్టర్ ఒక ఇండెక్స్ ఇచ్చి మనకి క్యారెక్టర్ కావాలంటే మీకేం చెప్పాను మెథడ్ నేను? నేను ఇండెక్స్ ఇస్తాను. నాకు క్యారెక్టర్ కావాలి. ఏం మెథడ్? ఇండెక్స్ నేను ఇండెక్స్‌ని ఇస్తే నాకు క్యారెక్టర్ రావాలి. క్యారెట్ ఆఫ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! క్యారెట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్‌లోనే కదా మనం ఇండెక్స్‌ని ఇస్తాం. మనం ఇక్కడ ఇండెక్స్‌ని ఇస్తే ఏమిస్తదది? ఇట్ రిటర్న్స్ ది క్యారెక్టర్. క్యారెక్టర్. సో, ఇక్కడ నేనేం చేస్తాను? ఈ ఫర్ లూప్‌లో ఒక క్యార్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటాను. దాన్నేమనుకుంటాను అంటే సీహెచ్ అనుకుంటా. దాంట్లో ఏం స్టోర్ చేస్తాను? ప్రెజెంట్ క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తాను. అంటే ఐ అనే ఇండెక్స్ ఎక్కడుందో, ఐ అనే ఇటరేషన్ ఎక్కడుందో ఆ క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తాను. ఎస్ డాట్ స్ట్రింగ్ ఇక్కడ ఎస్ కదా ఇది. స్ట్రింగ్ ఎస్ డాట్ క్యారెట్ అని చెప్పి ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో ఏంటి? ఐ వాల్యూ ఎంత ప్రెజెంట్ మనకి 0 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0. ఓకే. ఇప్పుడు 0 దగ్గర ఏముంది క్యారెక్టరు? హలో హెచ్ హెచ్. అంటే ఏంటి ఇప్పుడు ఈ సీహెచ్‌లో ఏం స్టోర్ అయ్యిద్ది? స్టోరేజ్. ఈ సీహెచ్‌లో హెచ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇఫ్ కండిషన్ పెడతాను. ఇఫ్ కండిషన్ పెట్టి ఏ, ఈ, ఐ, ఓ ఇవే కదా ఓవెల్స్. అండ్ అలాగే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ యూ ఇవే కదా ఓవెల్స్. ఇవి పెట్టి డాట్ పెట్టి ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి దీని లోపల ఏం పంపిస్తాను? ఆ సీహెచ్‌ని పంపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను పంపించేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్‌ని పంపిస్తున్నాననుకో. హెచ్ అన్నది దీంట్లో ఉందా? ఈ స్ట్రింగ్‌లో? లేదు. లేదు అంటే ఏమొస్తది మనకి? నాట్ ఈక్వల్ టు అది నాట్ ఈక్వల్స్ కాదు. లేదు అంటే మీకిక్కడ ఏం చెప్పాను? -1 వచ్చేది కదా! -1. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు -1 వచ్చింది అంటే ఈక్వల్స్ టు -1 వస్తే ట్రూ కదా! నాట్ ఈక్వల్స్ అంటే ఏంటి? సేమ్ రావాలనే కదా! సో, -1 కాకుండా ఎనీ వాల్యూ వస్తే కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. ఈ ఏఈఐఓఎస్‌లో ఉన్న క్యారెక్టర్స్ గాని అయితే ఈ ఇఫ్ కేస్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతది. లేదు అంటే స్కిప్ అయిపోతది. ఒకసారి చూడండి రన్ చేస్తాను. ఇక్కడ ఏమన్నా ఉందా? మీరు ఆల్రెడీ మెథడ్స్ నేర్చుకున్నారు కదా! నేను స్ట్రింగ్ ఎస్ తీసుకుంటున్నాను. ఎస్ లోపల ఏం తీసుకుంటున్నాను? హలో, గుడ్ మార్నింగ్ ఇదే కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను? లెంత్ తీసుకుంటున్నాను. అంటే ఈ స్ట్రింగ్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని. ఓకే. నెక్స్ట్ ఫర్ ఏం తీసుకోవాలి? ఓవెల్స్ కౌంట్ కావాలి కదా! ఓవెల్స్ కౌంట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఫర్ int I equals to 0, I less than n, I plus plus. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? క్యార్ అనే ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం స్టోర్ చేస్తాను? ప్రెజెంట్ క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తున్నాను. s డాట్ క్యార్ క్యారెట్‌లో మళ్ళీ చెప్తున్నాను. క్యారెక్ట్ అనే మెథడ్‌లో మనం ఇండెక్స్‌ని ఇవ్వాలి. ఓకే.
ఇక్కడ వరకు ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇఫ్‌లో ఏ, ఈ, ఐ, ఓ, యు, ఏఈ, ఐఓయు అంటే స్మాల్స్ ఉన్న, క్యాపిటల్స్ ఉన్న కన్సిడర్ చేసేటట్టు. 2 వోవెల్సే కదా! నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ తీసుకొని ఇదేం చేస్తది అంటే మన దగ్గర ఉన్న మనకి మ్యాచింగ్ క్యారెక్టర్ ఉంటేనేమో -1 కాకుండా ఇండెక్స్ ఇస్తది. మనకి -1 ఇచ్చింది అంటే ప్రెజెంట్ అయి లేదని కదా అర్థం. మీనింగ్. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే -1 ఇవ్వదో అప్పుడు మాత్రం ఓవెల్ ఉన్నట్టు. సో, లాస్ట్‌కి ఓవెల్ కౌంట్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఎంతొస్తదనుకుంటున్నారు? 6. ఓకే. ఇప్పుడు ఇదే కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ ట్రేస్ చేద్దాం. ఇప్పుడు ఇండెక్స్‌లో చెప్పండి. ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 లాస్ట్ ఇండెక్స్ ఏంటి? స్పేస్ కూడా కన్సిడర్ చేస్తాం కదా! స్పేస్ కూడా కౌంట్ 18. అవుతదా? స్పేస్ కూడా 18. స్పేస్ కూడా కౌంట్ చేసే. స్పేస్ కూడా కౌంటింగ్‌లోకొస్తది. ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 17. నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఎంతొస్తది? అందుకోసం కౌంట్ చేయమన్నా. 12, 13, 14, 15, 16, 17, 18. 18 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఏమో 17. ఓకే. సో, ఇప్పుడు ఓవెల్స్ కౌంట్ ఎంత? వీసీ 0. 0. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 0. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సిహెచ్ ఉంది కదా! సిహెచ్‌లో ఉన్న వాల్యూ ఎంత? 18. 18. ఓయ్ సిహెచ్‌లో సిహెచ్‌లో క్యారెక్టర్ 5. ఐ హెచ్ వాల్యూ ఎంత? హెచ్ ఐ వాల్యూ ఎంత? 0. 0లో ఏముంది? హెచ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెచ్ అన్నది ఓవెల్‌లో ఉందా? ఈ దీంట్లో? లేదు కదా! లేదు. ఏఈఐఓఎస్‌లో హెచ్ అన్నది లేదు కాబట్టి ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ రిటర్న్ చేసేది ఏంటి అంటే -1. కావాలంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే. ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఇప్పుడు జెడ్ లేదు కదా దీంట్లో. ఎక్స్ లేదు కదా! అందుకే అంటున్నాను మల్టిపుల్ వేస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉన్నట్టు తెలుస్తాయని. ఓకే. లేనిది గాని మనం ఉంది అని ఇండెక్స్ ఆఫ్ అని ట్రై చేస్తే అది రిటర్న్ -1 చేస్తది. అలాగే సేమ్ ఇక్కడ హెచ్ అన్నది దీంట్లో ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ట్రై చేస్తే ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏమిస్తదంటే మనకు -1. -1 అనేది నాట్ ఈక్వల్స్ టు -1 -1 నాట్ ఈక్వల్స్ టు -1 ఫాల్స్. సో, ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతది? 1 అవుతది. 1. 1 ఇండెక్స్ దగ్గర ఏముంది? E. ఇప్పుడు ఇక్కడికొచ్చాం. ఇండెక్స్ ఆఫ్ అన్నది ఉంది కదా! ఈ అన్నది దీంట్లో. సో, ఇది ఈ ఈ అన్నది ఏ ఇండెక్స్‌లో ఉందో ఆ ఇండెక్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నది 1. ఆగండి ఇక్కడ స్మాల్ ఈ కదా! 0, 1, 2, 3, 4, 5, 6 ఈ అన్నది 6 దగ్గర ఉంది. 6 అన్నది నాట్ ఈక్వల్స్ టు -1 కదా! సో, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా! ఈ ఇఫ్. సో, కౌంట్ ఏమవుతది? 1 అవుతది.
నెక్స్ట్ ఐ వాల్యూ 2. 2 దగ్గర అవి ఏముంది? ఇప్పుడు క్యాపిటల్ ఏఐఓయు స్మాల్ ఏవి అన్నాయి కదా ఇఫ్లో హ్మ్. వాటికి కూడా ఇండెక్స్ కౌంట్ అవుతుందా? మరంతే కదా! ఇండెక్స్ ఆఫ్ అన్నది అదే కదా! ఇప్పుడు మీరు ఇలా తీసుకోకుండా బయట దాన్ని స్ట్రింగ్‌గా తీసుకున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారనుకో ఇంకా బా అర్థమవుతది పాయింట్. ఈ ఏఈఐఓఎస్ ఉంది కదా! ఈ ఏఈఐఓఎస్‌ని డైరెక్ట్‌గా తీసుకోకుండా ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి ఓవెల్స్ అని. స్ట్రింగ్ ఓవెల్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇలా తీసుకోండి. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ ఓవెల్ అని పెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఇప్పుడు మీకు స్ట్రింగ్ లాగా ఉండిద్ది. ఏ ఈ ఐ ఓ యు ఏ ఈ ఐ ఓ యు ఇండెక్స్డ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. ఓకే. నెక్స్ట్ ఐ వాల్యూ 2 దగ్గర ఏముంది? ఎల్. ఆ! ఎల్ అన్నది ఈటిలో ఉందా? లేదు. ఈటిలో ఇఫ్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఐ వాల్యూ ఎల్. మళ్ళీ ఎల్ ఉందా? లేదు. ఇప్పుడు ఐ వాల్యూ ఓ ఓ అన్నది ఉందా? ఉంది. ఎక్కడుంది? ఇండెక్స్ 3. 8 అన్నది నాట్ ఈక్వల్స్ టు -1 ఎస్ ట్రూ. కౌంట్ అన్నది 2. నెక్స్ట్ 5 ఏంటిది? స్పేస్. స్పేస్ అన్నది ఉందా వీటిల్లో? లేదు. స్పేస్. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 6. జీ ఉందా? లేదు. నెక్స్ట్ ఐ వాల్యూ 7. 7 దగ్గర ఏముంది? 0. ఓ ఉంది కదా! సారీ. ఓ అన్నది ఏ ఇండెక్స్‌లో ఉంది? 8. 8 అన్నది నాట్ ఈక్వల్స్ టు -1 కదా! సరే. కౌంట్ అన్నది 3. నెక్స్ట్ ఇండెక్స్ 8 దగ్గర 0. ఓ. మళ్ళీ సేమ్ కదా! ఇప్పుడు కౌంట్ ఎంత? 4. నెక్స్ట్ ఐ వాల్యూ డి. డి అన్నది ఉందా ఈటిల్లో? లేదు. 10 ఐ వాల్యూ ఇప్పుడు 10 కదా! 10 దగ్గర ఏముంది? స్పేస్. అది లేదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? ఎం. 11. ఎం అన్నది ఉందా? లేదు. ఐ వాల్యూ ఎంత? 12. 12 దగ్గర ఏముంది? ఓ ఇండెక్స్ ఎంత? 8. ఇప్పుడు కౌంట్ ఎంత? 5. నెక్స్ట్ ఐ వాల్యూ ఆర్. ఐ వాల్యూ 13. 13లో ఏముంది? ఆర్. ఆర్ ఉందా వీటిల్లో? లేదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 14. 14లో ఏముంది? ఎన్. ఎన్ ఉందా ఏఐఓఎస్‌లో? ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 15. 15లో ఏముంది? 15లో ఐ. ఐ వాల్యూ ఎంత ఇక్కడ? 7. 7 నాట్ ఈక్వల్స్ టు -1 ట్రూ. ఇప్పుడు ఎంత అయింది? వీసీ 6. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 16. 16లో ఎంత ఉంది? ఎన్. కాదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 17. 17లో ఏముంది? జీ. లాస్ట్‌కి ఏమొచ్చింది కౌంటు? కౌంట్ 6. ఓకేనా? ఓకే. ఇలా కౌంట్ చేస్తాం.